సింగపూర్ తెలుగు సమాజం మరియు సింగపూర్లో నివసించే తెలుగువారి అందరి తరపున గౌరవనీయులైన జి కిషన్ రెడ్డి గారు, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మంత్రి గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు అదేవిధంగా తెలంగాణ ఏవియేషన్ ఎండి భరత్ రెడ్డి గారికి మరియు కపిల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ చిన్నబాబు గారికి ఈ సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి మాకు సమయం కేటాయించినందుకు మంత్రి గారికి ధన్యవాదములు. సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశంలో హాజరయ్యారు. మంత్రి గారితో ప్రస్తావించి ఒక ఈవినింగ్ స్పెండ్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విన్నపం అండి, మనం కార్యక్రమం మొదలుపెట్టే ముందు అందరూ మీ ఫోన్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎవరైనా మాట్లాడకపోతే కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ సమావేశంలో మా కమిటీ సభ్యులందరూ ఉన్నారండి. అండ్ నేను ఇప్పుడు మా సమాజం గురించి పరిచయం చేయడానికి సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కుమ్మిరెడ్డి రామకోటి రెడ్డి గారికి ఈ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సత్య గారు. Honorable Minister of State for Home Affairs శ్రీ కిషన్ రెడ్డి గారికి మరియు ఏపీ అండ్ తెలంగాణ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడ్వైజర్ ఫర్ ఏవియేషన్ భరత్ రెడ్డి గారికి మరియు మా మిత్రుడి కంటే ఎక్కువైనటువంటి మా బ్రదర్ లాంటి చిన్నబాబు గారికి, మా కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కిషన్ రెడ్డి గారు, మీరు ఎంత బిజీగా ఉంటారో మా అందరికీ కూడా తెలుసు. ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో, అంత బిజీ టైంలో కూడా సింగపూర్లో ఉన్న తెలుగు వారందరి కోసం మీరు మా గురించి ఒక 1 hour స్పెండ్ చేయటం నిజంగా మా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అలాగే ఈరోజు ఇండియా అంటే ప్రపంచం మొత్తం కూడా ఇండియా గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకంటే అందరికీ కూడా తెలుసు మన కోవిడ్ని ఎలా కంట్రోల్ చేసామో, అలాగే మన పాలసీస్ కానీ ఆ డెవలప్మెంట్స్ కానీ అందరూ కూడా 2014 ముందు ఇండియా, 2014 తర్వాత ఇండియా, ప్రపంచ దేశాలు యాక్చువల్గా ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన తెలుగు వ్యక్తి కిషన్ రెడ్డి గారు హోమ్ అఫైర్స్ లో ఒక మినిస్టర్ గా రావడం మనందరికీ కూడా అదృష్టం. నాకు ఒక సింగపూర్ తెలుగు సమాజం అనేది ప్రపంచంలోనే బయట స్థాపించిన సంస్థల్లో అతి కొద్ది ప్రాచీన సంస్థల్లో తెలుగు సమాజం ఒకటి సార్. ఇది 1975లో 45 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. అంటే సింగపూర్ లో ఉన్న తెలుగు వారికి మన భాషని, మన సంస్కృతి సంప్రదాయాలని అందరినీ కూడా సింగపూర్ లో ఉన్న వారందరికీ పరిచయం చేస్తూ, అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి దాన్ని అందించడం కొరకు, అలాగే తెలుగు వారందరం కూడా కలిసి ఉండటం కోసం అని చెప్పేసి మన STS సింగపూర్ తెలుగు సమాజం 1975లో స్థాపించబడింది. ఇది సార్ మన కల్చర్ ని ప్రమోట్ చేయడానికి మీరు నమ్ముతారు నమ్మరు, మేము యాక్చువల్ ప్రతి పండుగని కూడా అంగరంగ వైభవంగా యాక్చువల్ గా జరుపుకుంటా ఉంటాం. మన కల్చర్ ని ఉట్టిపడేలాగా సింగపూర్ లో ఉన్న ప్రతి ఇండియన్ ఆర్గనైజేషన్ కి మన కల్చర్ ని ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అంటే నాన్ తెలుగుస్ కూడా యాక్చువల్ గా మన కల్చర్ ని చూసి ఎంతో ముచ్చటపడిపోతాం. మన సంక్రాంతి పండుగ మొదలు పెట్టుకొని ఉగాది, అలాగే వినాయక చవితి, దసరా, అలాగే బతుకమ్మ పండుగను కూడా అందరూ సింగపూర్ లో ఉన్న ఆల్మోస్ట్ 40-50 వేల మంది తెలుగు వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మన కల్చర్ ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో అందరూ కూడా పాల్గొని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సార్ యాక్చువల్గా. అలాగే మనం మన భాషను కూడా ప్రమోట్ చేయడానికి సింగపూర్ తెలుగు సమాజం మనబడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సార్. అందులో సుమారుగా ఒక 80 నుంచి 100 మంది పిల్లలు ఎవ్రీ వీక్
అటెండ్ అయ్యి వీకెండ్స్ లో వాళ్ళు తెలుగు నేర్చుకోవడం జరుగుతుంది. అలా మనం కాపాడుకుంటాం, మన బాధ్యత అని చెప్పేసి తెలుగు సమాజం దాన్ని బాధ్యతగా తీసుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్ మన భాషని, సంస్కృతిని, సంప్రదాయాన్ని ఆ విధంగా పాస్ చేయడం జరుగుతుంది సార్. అలాగే మన సింగపూర్ తెలుగు సమాజంలో యూత్ వింగ్ ని కూడా స్థాపించాం. ఎందుకంటే మనతోనే ఎండ్ అయిపోకూడదు మన సంస్కృతి సంప్రదాయాలని. అంటే బయట ఉన్న తెలుగు వారు కూడా నేర్చుకోవాలి, వారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఒక యూత్ వింగ్ కూడా పెట్టాం. అలాగే మేడే కార్యక్రమం అని మన కార్మిక సోదరులు వాళ్ళ కుటుంబాలకు ఎంతో దూరంగా ఇక్కడ ఎంతో కష్టపడతా ఉంటారు. వాళ్ళందరినీ కూడా మన కుటుంబ సభ్యులు, తెలుగు వాళ్ళందరం ఒక కుటుంబం అని చెప్పేసి వాళ్ళని కలుపుకోవడం కోసం, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా మేడే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం, వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే సింగపూర్ తెలుగు సమాజం ఒకటి ఉంది మీ అందరికీ అని అనిపించే కార్యక్రమం. అట్లాగే భద్రాచలం నుంచి కూడా మన విగ్రహాలని, శ్రీ సీతారాముల వారి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడి నుంచి పూజారులను తీసుకొచ్చి కళ్యాణం జరిపి లోక కళ్యాణం కోసం కళ్యాణం జరపడం కూడా జరిగింది సార్. అక్కడి నుంచి అందరూ కూడా ఇక్కడ కళ్యాణం చూసి ఎంతో ఆనందించి ఆశీస్సులు రాముల శ్రీరాముల వారి ఆశీస్సులు. అలాగే ఇంకొకటి అతి పెద్ద కార్యక్రమం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తిరుపతి నుంచి విగ్రహాలని మరియు పూజారుల్ని టీటీడీ ఆధ్వర్యంలో తీసుకొచ్చి పోయిన సంవత్సరం అక్టోబర్లో ఎంతో అంగరంగ వైభవంగా, అంటే ఎవరు కూడా నభూతో నభవిష్యతి అనే విధంగా కార్యక్రమం తలపెట్టడం జరిగింది సార్. మనకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని మనం సుమారుగా సింగపూర్ లో ఉన్న 50,000 మందికి పైగా దర్శనాన్ని మనం కలిగించగలిగాం సార్ యాక్చువల్గా. అంటే అలాంటి మంచి కార్యక్రమాలను ఎన్నో చేస్తున్నాం. అలాగే ఆ కార్యక్రమాలన్నిటికీ అంటే భిన్నంగా ఈ రోజున మనం కోవిడ్ సిచ్యువేషన్ అనే ఒక పెద్ద మహమ్మారిని ఎదుర్కొంటున్నాం అందరం. ఈ మహమ్మారి ఒక ఇండియా అనే అట్లా కాకుండా ప్రపంచం మొత్తం వ్యాపించింది. సింగపూర్ లో చాలా మంది ఎన్నో బాధలు పడుతున్నారు సార్ యాక్చువల్ గా. స్టూడెంట్స్ కానీ, జాబ్ పోయిన వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేక, అయితే ఇక్కడ జాబులు పోయి వాళ్ళు అంటే తినడానికి కూడా తిండి లేక జాబ్ పోయిన వాళ్ళు కూడా ఆ పరిస్థితి అలా ఉన్న సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కి రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో ఇండియాని తీసుకొద్దామని చెప్పేసి పోయిన సార్ phase 1 లో ఒక ఫ్లైట్ వేశారు సార్ హైదరాబాద్. అది సరిపోని పక్షంలో మేము మీకు మే 26వ తారీఖున ఒక లెటర్ రాయటం, దాన్ని మీరు పర్సనల్ గా తీసుకొని దాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి, స్టేట్ గవర్నమెంట్స్ తోటి మాట్లాడి ఒక ఫ్లైట్ ని అప్రూవ్ చేయించడం మా అందరికీ కూడా చాలా సంతోషం సార్. యాక్చువల్గా ఇది నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఆ ఫ్లైట్ ఎంతో ఉపయోగపడింది. అట్లాగే ఆ ఫ్లైట్ ఒక్కటే సరిపోక మాకు ఎన్నో కాల్స్ రావడం జరిగింది సార్ యాక్చువల్ గా. సింగపూర్ ఇంకొక ఫ్లైట్ ఉంటే ఇంకా 2 ఫ్లైట్లు ఉన్నా కూడా జనాలు వెళ్ళటానికి చాలా ఆతృతతోటి ఉన్నారు. అందుకే ఆ కారణంతో మేము ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేద్దామని చెప్పేసి మన చిన్నబాబు గారిని సంప్రదిస్తే ఆయన మాకు అన్ని విధాలా సహకరించి మాకు ఒక దారి ఏర్పరిచారు సార్ యాక్చువల్ గా. ఏర్పరిచి అప్పుడు మీకు లెటర్ పెట్టడం, మీరు కూడా దానికి సహకరించి ఓకే అనటం మా అందరికి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్. అదే ఫ్లైట్ అప్రూవల్ పెట్టాం. అది ఈ నెల 17వ తారీఖున సింగపూర్ నుంచి హైదరాబాద్ కి ఫ్లై అయ్యే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం సార్. దీనికి కూడా కారణమైనటువంటి నిజంగా మీ పెద్ద మనసుకు మరియు మన భరత్ రెడ్డి గారు అక్కడ ఉండి మమ్మల్ని ఏవియేషన్ లో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఆయన దగ్గరుండి మమ్మల్ని గైడ్ చేయటం, అలాగే చిన్నబాబు గారు కూడా ప్రతి విషయానికి కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చిన్న సమస్యలు వచ్చిన ఆయన దగ్గరుండి, ఆయన సొంత సింగపూర్ తెలుగు సమాజం మెంబర్ లాగా ఆయన దగ్గరుండి మాకు ఎంతో హెల్ప్ చేశారు. సో మీ అందరికీ సార్, కృష్ణరెడ్డి సార్, మీ అందరికి దీనికి మీకు చాలా రుణపడి ఉంటాం సింగపూర్ లో ఉన్న తెలుగు వారందరం కూడా. ఇప్పుడు మేము ఎంత ఫ్లైట్ వేసినా సార్ యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇంకొక ఫ్లైట్, 1-2 ఫ్లైట్లు వేస్తే బాగుంటుందని తెలుగు వారందరూ కూడా కోరుకుంటున్నారు. దీన్ని మీరు పెద్ద మనసు చేసుకొని మీరు దానికి ఒక 2 ఫ్లైట్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఉండేటట్టు ఏర్పాటు చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం సార్ యాక్చువల్ గా. దీనికి మనం ఈ రోజున సింగపూర్ లో ఇంత హ్యాపీగా ఉన్నామంటే మన తెలుగు వారందరం ఇట్లాంటి కష్టకాలంలోనే మనందరం హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మా వైపు నుంచి ఇంకా
కొంచెం స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను సార్. మీకు ఇప్పటికీ హెల్ప్ చేశారు, బట్ ఇంకొక 1-2 ఫ్లైట్స్ కూడా బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ హెల్ప్. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో మొత్తం సహకరించినటువంటి మీకు నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇట్లాగే ఫ్యూచర్ ఈవెంట్స్ లో మేము ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అవసరమైన ఎన్నో కార్యక్రమాలు సింగపూర్ తెలుగు సమాజం చేస్తూ ఉంటుంది. దాని అన్నిటికి కూడా అవసరం వస్తే మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. మీరు కూడా మా అందరికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి హృదయపూర్వక నమస్కారాలతో కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇంత మన జూమ్ మీటింగ్ జరగడానికి కారణమైనటువంటి గారికి, అలాగే ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తి, కిషన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు కోటిరెడ్డి గారు. మన సమాజం గురించి, ఇక్కడ ఉన్న తెలుగు గారి గురించి, వారి పడే కష్టాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ జీవన విధానం గురించి క్లుప్తంగా చక్కగా వివరించారు. సార్, నా పేరు సత్యాచర్ల, సెక్రటరీ అండి సింగపూర్ తెలుగు సమాజంకి. మేము ఇన్ పర్సన్ మేము మిమ్మల్ని బొకే ఇచ్చి ఆహ్వానించలేకపోయినా మా కమిటీ అంతా మనపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతున్న ఈ సమావేశానికి. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రి గారు కిషన్ రెడ్డి గారిని, తెలుగు వారిని, సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారిని వారి గురించి మాట్లాడవలసిందిగా, వారి మాటల్లో వినాలనుకున్న మా అందరికీ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సింగపూర్ తెలుగు సమాజానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు. రామకోటి గారు, సింగపూర్ తెలుగు సంఘం అధ్యక్షులు, సత్య గారు జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మిగతా సింగపూర్ తెలుగు సంఘం ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, అదే ఇంకా మీతో వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు భారత ప్రభుత్వం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ, దీనికి ప్రధానంగా చిన్నబాబు గారు గత కొన్ని రోజులుగా మీ గురించి ఎప్పటికప్పుడు నాకు విషయాలు తెలియజేస్తూ, మీకు సంబంధించినటువంటి అనేక వివరాలు కూడా నాతో మాట్లాడుతూ ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీతో మాట్లాడే అవకాశం లభించింది. అందుకు నేను ఎంతో సంతోషం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాను. సింగపూర్ తెలుగు సంఘం చాలా నిర్మాణాత్మకంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సంఘం ఇది. తెలుగు వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో సింగపూర్లో గత అనేక సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఐకమత్యంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ, కావలసినటువంటి ఉత్సవాలు కానీ, పండుగలు కానీ, లేక వ్యక్తిగతమైనటువంటి ఏవైనా ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు కానీ అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించుకోవడం ఏదైతున్నదో మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనందరం కలుసుకోవడము మరి జరిగింది. మరో సమయం అయితే మనం స్వయంగా కలుసుకోవడం కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా కానీ మరింత బాగా ఉండేది. కానీ దురదృష్టం, ఈరోజు కనిపించని శత్రువు అయినటువంటి కోవిడ్-19 కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచంలోని మానవ సమాజం అంతా కూడా ఈరోజు పోరాటం కొనసాగిస్తాం. మనకు మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. అనేక రకాల ప్రపంచంలో అనేక రకాల కష్టాలను కూడా మనం చూసాం. కానీ ఇటువంటి
పరిస్థితి మన జీవితాలలో మనం అందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తరం ఏదైతే ఉన్నదో, ముందు తరం కావచ్చు, ఈ తరం కావచ్చు, మొదటిసారి మనం చూస్తా ఉన్నాం ఎక్కడైతే స్వైన్ ఫ్లూ, స్పెయిన్కి సంబంధించినటువంటి ఫ్లూ ఏదైతే వచ్చిందంటున్నారో 1918లో, అంటే 1918లో అయితే స్పెయిన్ ఫ్లూ వచ్చిందో, ఆ తర్వాత అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉంది. గతంలో వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున మరణాలు జరిగాయి. కానీ ఈరోజు ఆ సంఖ్యను చూసినట్టయితే మనకు తక్కువ మరణాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ యుద్ధం జరిగినా, రెండో ప్రపంచ యుద్ధం జరిగినా సైనికులు యుద్ధం చేస్తారు, ఆ సరిహద్దులో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు, వాళ్ళు మాత్రమే కష్టాల్లో ఉంటారు. కానీ ఈరోజు ఆ రకం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా యుద్ధం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈరోజు కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు జీవనం కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం ఇంట్లో ఉన్న భయపడాలి, ఒక మార్కెట్కి వెళ్ళినా భయపడాల్సిన పరిస్థితి, ఒక ట్రావెలింగ్ చేస్తున్న భయపడాల్సిన పరిస్థితి, ఒక వర్క్ ప్లేస్కి వెళ్తున్న భయపడాల్సినటువంటి పరిస్థితి, ఒక షాపింగ్ చేస్తున్న భయపడాల్సిన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు దీన్ని మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో కూడా హోలీ పండుగ రోజు నుంచి భారత ప్రభుత్వము భారత ప్రజలను హెచ్చరించేటువంటి ప్రయత్నము, కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక సూచనలు చేసేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం చేసేటువంటి ప్రయత్నం చేశాము. ఎందుకంటే ఈరోజు మిగతా దేశాలకు మన దేశానికి తేడా ఉంది. ఉదాహరణకు చైనా అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి దేశం, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ భారతదేశం. మిగతా అనేక దేశాలు కూడా సుమారు 50-60 దేశాలు కలిపితే మన దేశం అంత జనాభా కాదు. ఆ రకంగా మన దేశంలో జనాభా ఎక్కువ ఉంటుంది, జన సాంద్రత అంత తిక్కుడు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అమెరికాలో తీసుకుంటే 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు ఒక్కొక్క ఇల్లు ఉంటుంది అక్కడ. ఇక్కడ తీసుకుంటే 1 ఎకరం ప్లేస్లో సుమారు 1000 మంది జనాభా ఇక్కడ ఉంటారు. అంత జనసాంద్రత ఎక్కువన్నటువంటి ప్లేస్ ఇది, స్లమ్స్ ఎక్కువన్నటువంటి ప్లేస్ ఇది, మధ్యతరగతి ప్రజలు ఎక్కువన్నటువంటి ప్లేస్ ఇది. చాలా ధారావి అనేటువంటి ఒక స్లమ్ బాంబేలో 10 లక్షల జనాభా ఉంటారు. అటువంటి ప్రాంతం మన దేశం. కాబట్టి మిగతా దేశాలకు మన దేశానికి తేడా. చైనాలో చూసినట్లయితే అక్కడ డెమోక్రసీ ఉండదు, అక్కడ మీ సోషల్ మీడియా ఉండదు. ఈ రకంగా చైనా నుంచి మనం డైరెక్ట్గా మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ మాత్రమే ఉపయోగించుకోవాలి. టోటల్ అక్కడ ఉన్నటువంటి ప్రతి సోషల్ మీడియా, ప్రతి టీవీ, ప్రతి పేపరు, ప్రతి ఫోను సర్వేలెన్స్లోనే చైనాలో ఉంటుంది. ఆ తేడా మనకు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ ఈరోజు మొత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దంటే ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళరు. ఆ రకంగా ఒక్కొక్క అన్డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ ఏదైనా నడుస్తుంది. ఈరోజు ఎవరు బయటికి తిరగకూడదంటే ఎవరు తిరగరు. కానీ మన దేశంలో ఆ రకం కాదు. మన దేశంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశం, మొదటి దేశం మన దేశం. ఈ దేశంలో అనేక మతాల వాళ్ళు ఉంటారు, అనేక కులాల వాళ్ళు ఉంటారు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉంటారు, అనేక భాషల ప్రజలు ఉంటారు. వీళ్ళందరినీ ఏకం చేయడం అనేటువంటిది, ఒక తాటి మీద నడిపించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అయినా సంతోషంగా ఈరోజు మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు 135 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపై ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో, ఆయన ఇచ్చినటువంటి పిలుపుతో ఈరోజు జనతా కర్ఫ్యూ కానీ ఇతరత్ర కానీ
వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఇప్పటి వరకు కొంత గొప్ప నరేంద్ర మోడీ గారి మాట మీద రాజకీయాలు కానీ, రాజకీయ సిద్ధాంతాలు కానీ, వివిధ ప్రాంతీయ పార్టీలు కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం భద్రంగా ఉంటుంది అనేటువంటి భావనతో వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎందుకంటే మైగ్రెంట్ లేబర్ కానీ, కోట్లాది మంది ప్రజలు ఎక్కువ రోజులు మనము బంధించి పెట్టలేము, ఎక్కువ రోజులు పనులు పోకుండా ఆపలేము, ఎక్కువ రోజులు పరిశ్రమలు మూత పెట్టలేము. ఆర్థిక వ్యవస్థ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కరోనా రాకముందు $5 ట్రిలియన్ చేరుకోవాలి భారత ఎకానమీని మనం అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఈరోజు కరోనా రావడంతో మనం అనుకున్నటువంటి లక్ష్యం ఈరోజు దెబ్బ తగిలింది. లేనట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇండియన్ ఎకానమీ ఈరోజు $5 ట్రిలియన్ చేరుకోవాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని అనేక రకాల ప్లానింగ్ చేసుకున్నాం. మేము చేసుకున్నటువంటి ప్లానింగ్ కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ ఈరోజు చాలా బాధ కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రజలను ఏకం చేశాం. ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో, బ్యాంకులతో, వివిధ శాఖలతో కలిసినటువంటి ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్టకాలంలో నుంచే మన భవిష్యత్తుకు మరి బాటలు వేసుకోవాలనేటువంటి దృక్పథంతో అనేక రకాల సంస్కరణలను ప్రవేశపెడుతూ ఈరోజు ఆత్మనిర్భర భారత్ పేరు మీద ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజ్ 20 లక్షల కోట్లతో ఇవ్వడం జరిగింది. ఈరోజు దేశంలో చాలా కరోనాకు సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కొంత మనం కేసులు తక్కువ, ఇటీవల కాలంలో కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం చూసినట్లయితే భారతదేశంలో 2,76,000 మంది పాజిటివ్ కేసులు వచ్చాయి. కానీ సంతోషం ఏంటంటే ఈ 2,76,000 మందిలో మరి 1,35,000 మంది ఇప్పటికే పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చి హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినటువంటి ఆల్మోస్ట్ 50% జనాభా ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయమైపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది సంతోషకరమైనటువంటి విషయం. మరణాల సంఖ్య కూడా చూసుకుంటే మరి ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే మరణాల సంఖ్య కూడా ఈరోజు 7,700 మంది మాత్రమే మన దేశంలో చనిపోయారు. ఈ 7,700 మందిలో కూడా అనేక రకాల 95% జనము ఈ 7,700లో 95% డెత్స్ ఏవైతున్నాయో ఆ డెత్స్ వివిధ రకాల డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, అస్తమా పేషెంట్స్ కావచ్చు, హార్ట్ అటాక్ పేషెంట్స్ కావచ్చు, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, లేక ఇతరత్ర డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఏజ్డ్ పర్సన్స్ కానీ వాళ్ళు కూడా తొందరగా ఈ కరోనా ఎఫెక్ట్ అయ్యి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ 7,700 మందిలో కూడా చనిపోయినటువంటి సంఖ్య ఆ రకంగా ఇతర డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చనిపోయారు. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, భారతదేశం ఈ యొక్క మార్చి 15 తర్వాత అంటే కోవిడ్ సంబంధించిన ప్రమాదం ఏర్పడిన తర్వాత అనేక రకాలమైన చర్యలు తీసుకున్నాం. మన దేశంలో ఈ కరోనా టెస్ట్ చేసేటువంటి ల్యాబ్ దేశంలో ఒకే ఒక ల్యాబ్ పూనాలో ఉండేది. ఈరోజు సంతోషం ఏంటంటే ఈరోజు మన దేశంలో మరి 823 ల్యాబ్స్, 823 ల్యాబ్స్ ఈరోజు దేశంలో మార్చి 15 తర్వాత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ను కూడా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పలేము. మన దేశం పెద్ద దేశం, ఇంతకుముందు చెప్పినట్టు చాలా కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశము. వైరస్ తీవ్రత పెరిగితే చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి అనే దృక్పథంతో ముందు చూపుతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మోడీ గారు 950 హాస్పిటల్స్, కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ ను సిద్ధం చేశాం. అందులో 4,00,000
56,000 బెడ్స్ను, కోవిడ్ డెడికేటెడ్ బెడ్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రకంగా అనేక రకాలుగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు సంతోషం ఏంటంటే మార్చి 15కు ముందు మన దగ్గర N95 మాస్క్స్ ఏవైతే ఉంటాయో అది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేసేళ్ళం కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. అదేవిధంగా పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పీపీఈ కిట్స్ అంటారు, ఆ పీపీఈ కిట్స్ కూడా మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు మార్చి 15 తర్వాత నరేంద్ర మోడీ గారు దేశంలో స్టాండప్ కింద దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా మనం తయారు చేయాలని చెప్పి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళము. ఈరోజు 500 కంపెనీలలో డైలీ 5 లక్షల పీపీఈ కిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా అనేక చర్యలు ఈరోజు భారత ప్రభుత్వం ద్వారా మనం తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనము చూసినట్లయితే, ఉదాహరణకు అమెరికాతో మనం పోల్చి చూసినట్లయితే 1 మిలియన్ పాపులేషన్లో అమెరికాలో 6,183 మంది, 6,183 పర్సన్స్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి అక్కడ అమెరికాలో. మన దేశంలో తీసుకున్నట్లయితే 1 మిలియన్ పాపులేషన్లో 201 మనుషులకు మాత్రమే మన పాజిటివ్ కేసు వచ్చింది. అంత డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా డెత్స్ తీసుకుంటే అమెరికాలో 1 మిలియన్ పాపులేషన్లో 345 డెత్స్ అమెరికాలో ఉంటే భారతదేశంలో 6 మాత్రమే 1 మిలియన్ పాపులేషన్లో డెత్స్ ఉన్నాయి. ఈ 6 కూడా మనకు బాధ కలిగిస్తూ ఉంది. ఈ 6 కూడా జరగకూడదని కోరుకుంటున్నాం. అనేక రకాల భారత ప్రభుత్వము ఈరోజు చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి సింగపూర్ తీసుకున్నట్లయితే, సింగపూర్లో మరి పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సింగపూర్లో 38,000 మంది, 38,965 మంది సింగపూర్లో పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. డెత్స్ చాలా తక్కువ, 25 మాత్రమే అయ్యాయి. అదేవిధంగా చాలా మీ దగ్గర ఉన్నటువంటి జనాభా చూస్తున్నట్లయితే మరి చాలా తక్కువగా ఉంది. కాబట్టి మరి డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి కొంత అద్భుతంగా డిసిప్లిన్ సింగపూర్ ప్రభుత్వము మీ అందరినీ జాగ్రత్తగా ఈ యొక్క కరోనా నుంచి కాపాడుతుందని నేను ఈ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అక్కడ అభినందిస్తా ఉన్నాను. ఆ రకంగా రానున్న రోజుల్లో మనమందరం కూడా ఈ విషయంలో మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి, COVID-19 నుంచి మానవ సమాజం అంతా కూడా బయటపడేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము డ్రగ్స్ కూడా, ఈ యొక్క వ్యాక్సిన్ కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం భారతదేశంలో ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికీ ఒక 20-30 కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేటువంటి ప్రయత్నంలో చాలా ముందుకొచ్చాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అందులో కొన్ని కంపెనీలతో భారత ప్రభుత్వము ఆర్థిక సహాయం కూడా చేసి వ్యాక్సిన్ కనుక్కునేటువంటి విషయంలో ముందుకెళ్తా ఉన్నాము. సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పూనా బేస్డ్ కంపెనీ చాలా ముందుకెళ్ళింది. ఇప్పటికీ జంతువుల మీద పరిశోధన చేసి విజయవంతంగా మంచి ఫలితాలు సాధించింది. మనుషుల మీద కూడా ఇప్పటికే ఆ ఇన్స్టిట్యూట్ మరి ఆ యొక్క వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో టైప్ చేసుకొని అది పరిశోధన చేస్తూ మనుషుల మీద కూడా ప్రయోగం చేస్తూ ఉన్నారు. ఇది కాక మన తెలుగు కంపెనీలు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు కూడా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇమ్యూనిటికల్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అదేవిధంగా బయాలజికల్ ఈవెంట్ లిమిటెడ్ కంపెనీ, అదేవిధంగా భారత్ బయోటెక్ కంపెనీ, శాంతా బయోటెక్, ఇటువంటి కంపెనీలు కూడా చాలా ముందుకెళ్ళాయి. దాంతోపాటు మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్తో కలిసి రెడ్డి ల్యాబ్స్ కూడా మరి అది కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు హెట్రో డ్రగ్స్ కావచ్చు, అరవింద ల్యాబ్స్ కావచ్చు, అనేక కంపెనీలు కూడా
చాలా ముందుకెళ్ళి ఈ యొక్క వ్యాక్సిన్ కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు సంతోషం ఏంటంటే ఎప్పుడైనా భారత ప్రభుత్వం ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తే మరి ప్రతి ఒక్కటి కూడా మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. పీపీ కిట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, N95 మాస్కులు కావచ్చు. కానీ ఈరోజు సుమారు 60 నుంచి 70 దేశాలకు ఈరోజు మనము ఈరోజు డ్రగ్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేటువంటి డ్రగ్ ఈరోజు విజయవంతంగా అనేక దేశాలు అడిగి తీసుకుంటున్నాయి. కొన్ని పేద దేశాలకు ఉచితంగా మన దేశం నుంచి కూడా మనం సరఫరా చేస్తా ఉన్నాము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా ఈ యొక్క బ్రిటన్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రిటన్ ప్రధానమంత్రితో సహా అనేక మంది కూడా ఈరోజు ఈ మెడిసిన్ వాడుతూ ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా మనము సుమారు 60 దేశాలకు పైగా ఈ యొక్క హైడ్రాక్సిక్లోరోక్విన్ కూడా మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈరోజు ఒకటి దురదృష్టం ఏంటంటే కొంత కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ కూడా భారతదేశంలో స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి ప్రజలు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఇండస్ట్రీస్ అన్ని ఓపెన్ చేశాం. నిన్నటి నుంచి టెంపుల్స్ కూడా ఓపెన్ చేశాము. స్కూల్స్ ఇప్పట్లో ఓపెన్ చేయడం లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా కొంత మేరకు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటన్నిటిలో కొంత మరి వెసులుబాటు కల్పించి వాటన్ని కొంత మేరకు ఓపెన్ చేశాము. దాంతోపాటు షాపింగ్స్ కానీ లేకపోతే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కానీ అన్ని రకాల ఫ్యాక్టరీలు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ప్రారంభించాము. ఈ యొక్క జూన్ ఎండింగ్ వరకు కొంత దీన్ని కోలుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అంచనా వేస్తా ఉన్నాం. ఈరోజు కరోనా నియంత్రణకు సంబంధించి మా హోమ్ మినిస్ట్రీ నోడల్ ఏజెన్సీగా భారత ప్రభుత్వానికి మేము పనిచేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మా ఆఫీసులోనే కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాం. సుమారు 200 మంది కంట్రోల్ రూమ్ లో పనిచేస్తాం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలి, వ్యక్తులకు ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయా, వివిధ దేశాలు ఎవరైనా చిక్కుకున్నారా, ఈ రకమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు గైడెన్స్ చేస్తూ పనిచేస్తా ఉన్నాం. ఇటువంటి భారత క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మేము ఈరోజు ఈ కరోనాకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి మరి సింగపూర్ లో ఉన్నటువంటి తెలుగు సమాజం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో, కోవిడ్ పరిస్థితుల్లో భారతదేశంలో జరిగే ఉన్న పరిస్థితులు, వాటిని నిర్మూలించడానికి మన ప్రభుత్వం చేసే చర్యలు, ఈ అన్నిటిని మాకు చక్కగా వివరించారు. ఈ సమావేశం ద్వారా ఇక్కడ ఉన్న తెలుగు వారందరికీ మీ ప్రసంగం చేరుతుందండి. ధన్యవాదాలు. ఇప్పుడు భరత్ రెడ్డి గారిని ఒక 1-2 minutes సింగపూర్ తెలుగు సమాజాన్ని ఉద్దేశించి లేకపోతే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు. యు రీడ్ మీ? హలో, వినిపిస్తుందని చెప్పండి సార్. గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ప్రసంగం మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏదైతే భారత ప్రభుత్వం మన కంట్రీ కోసం కానీ తెలుగు సమాజం కోసం కానీ ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ ని నిజంగా దే ఆర్ రియలీ కమెండబుల్. అండ్ ఐవ్ లెర్న్డ్ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ తెలుగు సమాజం నుంచి మీరు అందరూ అక్కడ సింగపూర్ లో ఉన్న అసోసియేషన్ నుంచి మీరు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అక్కడ స్ట్రక్ అయిన స్టాండర్డ్ అయిన ప్యాసింజర్స్ కోసమే కానీ ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్యాసింజర్స్ ని మళ్ళీ రిప్యాట్రియేట్ చేసి ఇండియాకి తీసుకురావడానికి కానీ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పర్టికులర్ గా చిన్నబాబు గారు ఏదైతే ఇనిషియేషన్ తీసుకుని ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి ఎయిర్ ఇండియా వారితో కానీ ప్రైవేట్ చార్టర్ కంపెనీస్ తో కానీ ఆయన చాలా ముందుండి దీన్ని డ్రైవ్ చేస్తున్నారు. అది రియలీ కమెండబుల్. మా తరపు నుంచి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఐదర్ తెలంగాణ స్టేట్ కి కానీ ఏపీ స్టేట్ కి కానీ ఏ ఎయిర్పోర్ట్ కి ఆపరేట్ చేయాలనుకున్నా సరే మేము ఎప్పుడు మా పూర్తి ఫెసిలిటీస్ తో రెడీగా ఉన్నాము. ఇన్ఫాక్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఫెసిలిటీస్ లేవని తెలుసుకుని దాని వార్ ఫుటేజ్ లో ఇమిగ్రేషన్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ తో మాట్లాడి చెన్నై నుంచి కానీ మేము మొబిలైజ్ చేయడం జరిగింది.
సో తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇన్ కేస్ అక్కడ ఎక్కువ మంది ప్యాసింజర్స్ స్ట్రక్ అయి ఉండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రావాలనుకున్న వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక పెద్ద అసెట్ అవుతుంది టు కమిట్ చేయడానికి. అదే విధంగా చార్టర్ ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేయాలనుకుంటున్నారో తెలుగు అసోసియేషన్ నుంచి ఎవరైతే ప్యాసింజర్స్ రావాలనుకుంటున్నారో దే కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్ విత్ మీ త్రూ ద సింగపూర్ అసోసియేషన్ దేర్. And whatever permissions, whatever clearances are required from any of the airports, but in both Telugu states, we are always there to support you all. Thank you. థ్యాంక్స్ భరత్ గారు. ఏవియేషన్ మనం ఒక విషయము, ఓకేనండి, 23rd June వరకు కూడా ఇండియాకు రోజు ఏదో ఒక ప్రాంతానికి, చెన్నైకి, కేరళ కావచ్చు, ముఖ్యంగా సౌత్ ఇండియాకు ఫ్లైట్స్ రన్ చేస్తున్నాం. మీకు అందరికి ఆ విషయాలు తెలుసు. ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఆ ఫ్లైట్లలో పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క రోజు 2 ఫ్లైట్లు కూడా ఉన్నాయి, అది వెబ్సైట్లో ఉంది. కాబట్టి ఎవరైనా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఈ 3rd phase లో మరి వందే భారత్ మిషన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఫ్లైట్స్ రన్ చేస్తా ఉన్నాం. ఎవ్రీడే 1 or 2 ఫ్లైట్స్ కంటిన్యూగా ఇండియాకు, కేరళ కావచ్చు, లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఏదో ప్రాంతానికి ఫ్లైట్ ఉండే విధంగా ప్రయత్నం చేశాం. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతాం. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడ ఉన్న హై కమిషన్ ఆఫ్ ఇండియా సింగపూర్ తో చాలా క్లోజ్ కాంటాక్ట్ లో ఉండి వాళ్ళతో వర్క్ చేస్తా, నిజంగా అవసరం ఉన్న వాళ్ళని రిఫర్ చేస్తా, చాలా మందికి భారత్ ప్రభుత్వం అందించే సర్వీసెస్ నీడీ పీపుల్ కి, ఎస్పెషలీ ఫ్లైట్స్ ఇట్లా నీడీ ఎవరైతే మోర్ రిక్వైర్డ్ ఉన్నారో వాళ్ళకి అందేలా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామండి. థ్యాంక్స్ కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక క్విక్ గా ఒక 2 minutes చిన్నబాబు గారిని, ఆయన మాతో ఈ మధ్య సమాజంతో పనిచేసే ఇంటరాక్షన్ గురించి ఒక మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంత్రి కిషన్ రెడ్డి గారికి, తెలుగు సంఘం ప్రెసిడెంట్ శ్రీ కోటిరెడ్డి గారికి, అలాగే సత్య గారికి, మన తెలంగాణ ఏపీ ఏవియేషన్ ఎండి అడ్వైజర్ ఏపీ గారికి నా ధన్యవాదాలు. మెయిన్ అడగగానే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడొచ్చు అని చెప్పగానే కిషన్ రెడ్డి గారు పర్మిట్ చేయడం ఆయన పెద్ద మనసుకి తార్కాణం అది. అలాగే మా పాప అక్కడ చదవడం వల్ల ఈ సింగపూర్ అసోసియేషన్ తో నాకు ఒక ఇంటరాక్షన్ ఏర్పడింది. అక్కడ ఉన్న పరిస్థితులు తెలిసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా కిషన్ రెడ్డి గారికి చెప్తే ఇమీడియట్ గా మన తెలుగు రాష్ట్రాలకు ఫ్లైట్లు ఆపరేట్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీల యొక్క ఇబ్బందులు కోటి గారు, సత్య గారు చెప్పడం, అక్కడ డెలివరీ కాస్ట్ ఎక్కువ అవడంతో వాళ్ళ తెలుగు సంఘం కూడా మనకి సపోర్ట్ చేయటం, వాళ్ళ డెలివరీలకి వాటికి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఫ్లైట్లు సరిపోక వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ ఫ్లైట్ ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏవియేషన్ సెక్టర్లో భరత్ గారు కానీ, నేను కానీ, కిషన్ రెడ్డి గారి ద్వారా ఈ విషయాలు తెలియపరిచి ఆయన ద్వారా మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. చేత కిషన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలండి చిన్నబాబు గారు. థ్యాంక్ యూ. మీరు మాకు అందించే చేయూత సపోర్ట్ మేము ఈ సర్వీస్ చేయగలుగుతున్నాం ఈరోజు. థ్యాంక్ యూ అండి. కిషన్ రెడ్డి గారు, మీకు ఒక 10 minutes టైం ఉంటే మా కమిటీలో ఏమన్నా క్విక్ క్వశ్చన్స్ ఉన్న చర్చా గోష్ఠి ఓపెన్ చేస్తామండి. అడగండి. ఓకేనండి. ఫస్ట్ మా వైస్ ప్రెసిడెంట్ అనిల్ పోలిశెట్టి గారు ఆయన ప్రశ్నని అడగవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు ఫర్ ఆల్ ద హెల్ప్. అలాగే మీరందరూ కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్, మీరు కష్టపడి పైకి రావడం కానీ ఇదంతా కూడా. సో అలాగే మీరు ఎప్పుడు పేదవాళ్ళ సమస్యల మీద కూడా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు, అవంతా కూడా మా అందరికీ ఇన్స్పిరేషన్. అలాగే ఇప్పుడు ఈ కరోనా సమయంలో మీ భారత ప్రభుత్వం చేస్తున్న కృషి కానీ, మీరు పర్సనల్ లెవెల్లో చేస్తున్న హెల్ప్ కానీ ప్రశంసనీయమైనది. అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ దృష్టి అందరూ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈజీగా అలవాటు చేసుకోవడానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఇలాంటి టైంలో చాలా మంది కూడా అంటే బ్లూ కాలర్ వర్కర్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో కానీ లేదంటే విదేశాల్లో కానీ పని లేని సందర్భం. సో అలాంటి స్థితిలో మనం ఏదన్నా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది, ఇప్పుడు యూజీసీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసి ఇలా ఆన్లైన్ ద్వారా ఏమైనా స్కిల్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ ని ఏదైనా చేయగలిగితే బాగుంటుందని అనిపిస్తుందండి. అలాగే మన ఈ హెచ్సిఐ ఇలాంటివన్నీ కూడా వేరే యాక్టివిటీస్ బిజీ ఉంటాయి కాబట్టి
ఇలా ఇండియన్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ద్వారా కానీ ఒకవేళ కుదిరితే వీళ్ళ ద్వారా హెచ్సిఐ ద్వారా కానీ లేదంటే ఇలా మాలాంటి అసోసియేషన్స్ ద్వారా కానీ ఏదైనా చేయగలిగితే బాగుంటుందని అనిపిస్తుందండి. దాన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళగలరని, వీలైతే మేము తెలుగు సమాజం తరపు నుంచి కూడా ఏమైనా హెల్ప్ చేయగలుగుతామండి. చాలా సంతోషము. ఈ కరోనా ఈరోజు చాలా మందికి చాలా నేర్పింది. అందరికీ ఖర్చు కూడా తగ్గించింది. చాలా మందికి అలవాటు, విపరీతంగా ఖర్చు చేసే అలవాటు నుంచి ప్రజలు ఈరోజు సేవింగ్స్ చేసుకునేటువంటి అలవాటు కూడా ప్రపంచవ్యాప్తంగా అయింది. దాంతోపాటు హెల్త్ కూడా అందరిది. మనము జంక్ ఫుడ్ తినకుండా ఇంట్లోనే చేసుకొని జంక్ ఫుడ్ తినేటువంటి అలవాటు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఎన్నడూ కూడా, పుట్టినప్పటి నుంచి ఎన్నడూ కూడా ఇంత ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేటువంటి అవకాశం ఎవరికి లేకుండింది. కానీ చాలా జీవితంలో ఇదొక మంచి మర్చిపోయినటువంటి రోజులు. అందరూ కుటుంబ సభ్యులతో కలిసి నెలల పాటు ఇంట్లో ఉండడం ఏదైతున్నదో, తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ బంధువులతో కానీ, అది కూడా మధురరాని స్మృతులు ఇవి. ఒక కష్టంలో ఉన్నప్పటికీ కానీ జరిగినటువంటివి. అదేవిధంగా కాలుష్యం కూడా చాలా తగ్గింది. ఎన్వైరన్మెంట్ సంబంధించినటువంటి వాతావరణం ప్రపంచమంతా మారింది. అనేక రకాల రోగాలు కూడా తగ్గాయి, అనేక రకాల డిసీజెస్ తగ్గాయి. ప్రమాదాలు, రోడ్ల మీద ప్రమాదాలు విపరీతమైనటువంటి ప్రమాదాలు ఉండే, హాస్పిటల్స్ అన్ని క్లోజ్ చేసినా కూడా ఎక్కడ ఒక పేషెంట్ ఇబ్బంది పడ్డ సంఘటనలు భారతదేశంలో లేదు. ఆ రకంగా యాక్సిడెంట్లు కూడా తగ్గాయి. అనేక రకాలుగా ఈరోజు ఈ యొక్క కరోనా కారణంగా ప్రజలకు తప్ప మీరు చెప్పినటువంటి సూచన కూడా బాగుంది. తప్పకుండా దాని విషయం కూడా ఆలోచన చేస్తాం. ఇప్పుడు మరో వైస్ ప్రెసిడెంట్ అయిన జ్యోతిశ్వర్ గారిని ఆయన ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు నమస్తే అండి. మొట్టమొదటిసారిగా మీరు ఎంపీ అయిన తర్వాత ప్లస్ మంత్రి అయిన సందర్భంగా మా తెలుగు సమాజంని మీరు ఉద్దేశించి మాట్లాడుతున్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మీకు మా హృదయపూర్వక అభినందనలు అండి. మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను ఎంతో స్థాయికి వెళ్ళి మా తెలుగు వారికి అందరికీ మీరు ఆదర్శంగా నిలుస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ప్రశ్న ఏంటంటే, మన తెలుగు మన మైగ్రెంట్ వర్కర్స్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి మన ఇండియాలో. సో ఎవరు కానీ, ఈవెన్ మన ప్రధానమంత్రి గారు కూడా కానీ అనుకునింటారని నేను అనుకోను. అంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంకి చాలా తరలి వెళ్తున్నారు. మనము దీన్ని ఈ కరోనా సమస్య కారణంగా మనము దాన్ని ఇప్పటికీ టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, మనము ఆ మైగ్రెంట్ వర్కర్స్ కి మనం ఏ విధంగా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వబోతున్నాం అనేది ఒక క్వశ్చన్ అండి. ఇంకొక క్వశ్చన్ వచ్చి, మనం మేడ్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. కానీ ఈ తరుణంలో భారతదేశం మనము యోగా పరంగా కానీ సంస్కృతి పరంగా కానీ ప్రపంచాన్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నదో, ప్రపంచం మొత్తానికి ఒక సాంకేతిక పరంగా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ మనం ఎందుకు ఒక లీడ్ గా ఉండకూడదు అనేది నా ప్రశ్న అండి. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మన మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం చాలా బాగా చేశారు. ఈ తరుణంలో మనము చైనా ఉన్న డిసడ్వాంటేజెస్ అయితేనేమి మనం అది అడ్వాంటేజ్ గా తీసుకుని మనం ప్రపంచానికి ఒక దిక్సూచిలా ఉండకూడదు. ఆ విధంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? మ్యూట్ లో ఉన్నారు కదండి. మ్యూట్ లో ఉందండి సార్. హలో సార్, మ్యూట్ లో ఉన్నారు సార్. చిన్నబాబు గారు, కిషన్ రెడ్డి గారు మ్యూట్ లో ఉన్నట్లున్నారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్ కిషన్ రెడ్డి గారు, వినిపించట్లేదు సార్. ఇంకా మ్యూట్ లోనే ఉన్నట్టుంది సార్.
సారీ వాయిస్ ఆడిబుల్ గా లేదు. జ్యోతి మీరు అన్మ్యూట్ చేయొచ్చు అండి, హోస్ట్ ఉన్నారు కదా మీరు. జ్యోతి గారు అన్మ్యూట్ చేశాను యాక్చువల్గా. ఇప్పుడు మీకు అందరికి తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద మన దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడం కానీ, డిఫెన్స్ సంబంధించినటువంటి మనం ఇంపోర్ట్స్ తగ్గించుకొని లోకల్గా ప్రొడక్షన్ పెంచుకోవాలని కానీ, హెల్త్ ఎక్విప్మెంట్స్ పెంచుకోవాలని కానీ చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు చైనాలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి గత అనేక సంవత్సరాలుగా అక్కడ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతున్నటువంటి ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చైనా నుంచి విత్డ్రా చేసుకోవాలి తమ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఆలోచనతో చాలా మంది ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలు పెట్టారు. చైనాలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కానీ ఇప్పుడు ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం చైనా వర్సెస్ అదర్స్ ఈరోజు ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా. దాంతోపాటు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతున్నాయో అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, అనేక డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈ కరోనాలో సంబంధించి బాగా మేనేజ్ చేయలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే అక్కడ వర్క్ ఫోర్స్ కానీ ఇతరత్ర అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చైనా తీసినట్లయితే, చైనా మైనస్ చేసినట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి, ఎన్వైరన్మెంట్ ఎక్కడ బాగుంటుంది, వాతావరణం ఎక్కడ బాగుంటుంది, వర్క్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్కడ ప్రభుత్వాలు విశ్వాసంతో పనిచేస్తాయి, అక్కడ ఉన్న నాయకత్వం ఏ రకంగా ఉంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అందరికీ ఒక ఇన్వెస్టర్స్ కు డెస్టినేషన్ ఈరోజు ఇండియా కనిపిస్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం, అనేక రకాల సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ పరిస్థితుల్లో కరోనా ఒక దిక్కు పోరాటం చేస్తూ అనేక రకాల మరి ఈరోజు సంస్కరణలు మనము ప్రవేశపెట్టడానికి అనేక రకాల ఆత్మనిర్భర ప్యాకేజ్ కింద ప్రకటనలు చేయడానికి కూడా కారణం అదే. చైనా నుంచి వెళ్తున్నటువంటి ఇన్వెస్టర్స్ అందరినీ మనం ఆకర్షించాలి, ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు భారతదేశానికి రావాలి అనే దృక్పథంతో ఈరోజు అనేక రకాల సంస్కరణలు ఒక దిక్కు తీసుకొస్తూ ఈ యొక్క ఎకనామికల్ రిఫార్మ్స్ కానీ, పాలసీ రిఫార్మ్స్ కానీ, లేక లీగల్ రిఫార్మ్స్ కానీ, లేబర్ రిఫార్మ్స్ కానీ అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తూ ఈరోజు మనము పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశలో మన వంతు ప్రయత్నం మనం చేస్తా ఉన్నాము. అందుకోసం మన దగ్గర ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు, భారతదేశం కూడా సేఫ్ కాదు అనేటువంటి ప్రపంచ దేశాల ముందు చైనా భారతదేశాన్ని చూపడం కోసం మన సరిహద్దులు అనేక రకాల గొడవలు చేస్తా ఉంది ప్రతిరోజు. అయినప్పటికీ కూడా మనం సంయమనంతో ఉంటున్నాము. చైనా ఏదో రకంగా మనతో ఘర్షణ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం ఈరోజు ఇన్వెస్టర్స్ రావాలి, భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం మారాలి, దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు మనము ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే భారత ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తా ఉన్నాం, ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. భూమరాజు గారు, మీ ప్రశ్నని క్లుప్తంగా స్ట్రైట్ టు పాయింట్ అడగండి. నమస్తే కిషన్ అన్న. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం లాక్డౌన్ 5.0 తర్వాత కేసెస్ పెరిగాయి కదా, ఇది మన న్యూస్ లో ఏంటంటే మళ్ళీ కంట్రీ లాక్డౌన్ చేస్తారు ఆఫ్టర్ జూన్ మిడ్ వీక్ తర్వాత అని, దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు సింగపూర్ ఆర్, అది ఒకటి మాకు ఫ్రీక్వెంట్ గా వస్తున్న క్వెరీ ఏంటంటే మళ్ళీ భారత ప్రభుత్వము విదేశ ప్రయాణాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు? లాక్డౌన్ ఇప్పుడైతే కంటైన్మెంట్ జోన్స్ ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయో అక్కడ మాత్రమే లాక్డౌన్ పెట్టి మిగతాదంతా కూడా ఓపెన్ చేశాము. ఆ రకంగా కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ వచ్చేంత వరకు, వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేంత వరకు తప్పకుండా లాక్డౌన్ ఒకటే శరణ్యం. కాబట్టి ఆ లాక్డౌన్ సంబంధించి కంటైన్మెంట్ జోన్ లో కంటిన్యూ అవుతా ఉంది. 30వ తేదీ వరకు ఆల్రెడీ ప్రకటించాము. మళ్ళీ లాస్ట్ వీక్ లో రివ్యూ చేస్తాము. రివ్యూ చేసి అప్పటికల్లా కేసులు తగ్గుతాయా, పెరుగుతాయా, వివిధ రాజకీయ పార్టీల మూడేంటి, ప్రజల మూడేంటి, ముఖ్యమంత్రుల మూడేంటి, అవన్నీ చర్చించుకున్న తర్వాత అందరి అభిప్రాయాల మేరకు ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటి వరకు లాక్డౌన్ సంబంధించి 30వ తారీఖు వరకే లాస్ట్ అయిన నిర్ణయంతో ఉన్నాం. ఫ్లైట్స్ కూడా తప్పకుండా
ఆపరేట్ చేస్తాము. జూలైలో అన్ని డైలీ ఫ్లైట్స్ వచ్చే విధంగా చేస్తాము. ఇప్పుడు కూడా సింగపూర్ నుంచి ఎవ్రీడే ఇండియాకు మన 1-2 ఫ్లైట్లు ఆపరేట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నగేష్ గారు మీ ప్రశ్నని అడగండి. నమస్కారం కిషన్ రెడ్డి అన్న. చెప్పండి. చాలా మీరు ప్రతి ఒక్క మోడీ చేస్తున్న ప్రతి ఒక్క డెసిషన్ అనేది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ డెసిషన్, ఈచ్ అండ్ ఎవరీ ఆలోచన చాలా బాగా నచ్చుతుంది. నేను మీ ఫేస్బుక్ ఫాలో అవుతున్నాను, ఈచ్ అండ్ ఎవరీ మీటింగ్ కానీ ఫాలో అవుతున్నాను. చాలా మోడీ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా ఎన్నో చాలా ప్రజలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కోసం మీరు ఎన్నో చేస్తారని, ఎందుకంటే మాకు తట్టని ఆలోచనలు మీకు వచ్చి ఉంటాయి ఆల్రెడీ, మేము చెప్పేంత మీకు కాదు. కాకపోతే ఏమంటే ఇక్కడ మనకు ఫ్లైట్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కానీ ఫ్లైట్స్ ఏమో తక్కువ ఉన్నాయి. అది ఒకసారి ఎందుకంటే అది ఎంతమంది ఉన్నారు దాన్ని బేస్ చేసుకుని మనకు ఫ్లైట్స్ అరేంజ్ చేస్తే చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళందరూ, ఎందుకంటే చాలా కష్టాల్లో చాలా డిప్రెషన్ వెళ్ళిపోతున్నారు అనమాట. మనిషి లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా. ఎందుకంటే మనకు మెడికల్ రీజన్ లేకపోయినా కూడా ఫ్యామిలీని వదిలేసేసి చాలా మంది ఉంటున్నారు. కాబట్టి చెప్పింది మళ్ళీ చెప్పకండి, అర్థం ఇంతకు ముందు అడిగారు కదా. కాబట్టి జస్ట్ వాళ్ళ కోసం మీరు కొంచెము మీరు ఆలోచించి ఎక్కువ ఫ్లైట్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థాంక్స్ నగేష్. తప్పకుండా ప్రయత్నం. సోమ గారు మీ ప్రశ్న సూటిగా స్ట్రైట్. ఒకటి, ఫ్లైట్స్ పెట్టడమే కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత క్వారంటైన్ ఫెసిలిటీస్ ఉండాలి. కొన్ని లక్షల మంది ఇతర దేశాల నుంచి వస్తా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ ఫ్లైట్ పెట్టడం గొప్ప కాదు. ఫ్లైట్ పెట్టిన తర్వాత ఆయా స్టేట్ గవర్నమెంట్స్ ఆయా సిటీస్లలో మళ్ళీ క్వారంటైన్ ఫెసిలిటీస్ ఉండాలి అందరికీ. అవన్నీ చూసి పెడతా ఉన్నాం. ఫ్లైట్ టకాటగా తెచ్చి కొన్ని లక్షల మందిని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ క్వారంటైన్ ఫెసిలిటీస్ కూడా పెట్టాలి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. హైదరాబాద్ కు రోజు 20 ఫ్లైట్స్ వస్తా ఉన్నాయి. వచ్చినటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా మళ్ళీ అనేక దేశాల నుంచి వస్తున్నటువంటి ఫ్లైట్స్, ఒక సింగపూర్ కాదు కదా, అన్ని దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి కూడా ఫ్లైట్లు వస్తా ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం 14 రోజుల పాటు హోటల్లో కానీ మంచి ప్లేస్ లో కానీ క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఇష్యూస్. అవన్నీ చూస్తూ, అవన్నీ ఫేస్ చేస్తూ, అవన్నీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ, ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటూ ఫ్లైట్స్ పెంచుతా ఉన్నాం. మీకు మంత్ ఎండింగ్ వల్ల ఫ్లైట్లు ఇంకా ఫస్ట్ మళ్ళీ 4th టైంలో చాలా ఫ్లైట్లు పెరుగుతాయి. సంతోషం అన్న. సోమ గారు ఒక టాపిక్ రిపీట్ కాకుండా మీ ప్రశ్న సూటిగా అడగండి. ఓకే, స్వాతి గారు మీరు ఉన్నారా లైన్ లో? ఉన్నానండి. మీ ప్రశ్న అడగండి. థ్యాంక్స్ కిషన్ రెడ్డి గారు. ఇక్కడ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా మంది స్టక్ అయిపోయినారు. ఈ హెల్ప్ చాలా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నా క్వశ్చన్ ఏం లేదండి, చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్, మళ్ళీ పేరెంట్స్ విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళందరూ స్టక్ అయిపోయినారు చాలా మంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు అంటే బేర్ చేసే పరిస్థితిలో కూడా లేరు ఇక్కడ కాస్ట్ ఇదంతా. సో వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళడానికి అంటే కొన్ని ఫ్లైట్స్ మీరు కన్సిడర్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు సింగపూర్ నుంచి ముందు మీరు అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూర్చొని చర్చించుకొని ముందు అలాంటి వాళ్ళని పంపించండి. విద్యార్థులు ఇటువంటి వాళ్ళందరినీ తర్వాత పంపించండి. ప్రెగ్నెంట్ ఉమెన్ లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళని ముందుగా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులు వస్తున్నారు, విద్యార్థులు ఆపండి కొన్ని రోజులు, ఏం కాదు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కు ముందు ప్రయారిటీ ఇచ్చి ఫ్లైట్లలో పంపిస్తే బాగుంటుంది. ఎవ్రీడే ఫ్లైట్స్ ఉన్నాయి. అవును సార్, మేము చార్టర్డ్ ఫ్లైట్ లో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పంపిస్తున్నాం సార్. ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, అవసరం కూడా మనం. తొమ్మ గారు మీ క్వశ్చన్ స్ట్రైట్ కట్ రిపీట్ కాకుండా అడగండి. నమస్తే కిషన్ రెడ్డి గారు. ఇండియా కన్నా ముందు కోవిడ్ సిచ్యువేషన్ సింగపూర్ లో స్టార్ట్ అయింది, తర్వాత ఇండియా వచ్చింది. సో నేను రెండింటిని చూస్తున్నాను. బికాస్ మా పేరెంట్స్ అందరు అక్కడ ఉన్నారు కాబట్టి రెండు చూస్తున్నానండి. ఇండియాలో ఒకేసారిగా కోవిడ్ వచ్చినప్పుడు చాలా భయపడ్డారు జనాలు, చాలా విజిలెంట్ గా ఉన్నారు. బట్ రాను కొంచెము బేసికల్గా ఏంటంటే ఓన్లీ భయమే పెట్టారు, ఎడ్యుకేటెడ్ తక్కువ చేశారని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మా కిడ్స్ ని ఇక్కడ సింగపూర్ లో చూస్తున్నాము.
వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చేసేటప్పుడు కూడా దే స్టార్ట్ విత్ టెంపరేచర్ చెక్ అండి. బట్ అదే ఇండియాలో అలా ఎడ్యుకేట్ చేయట్లేరేమో, సో అందుకే భయం డ్రాప్ అయిపోయింది. స్టిల్ పీపుల్ బయటకు వచ్చేసి తిరుగుతున్నారని ఒక చిన్న ఇదండి. సో బేసికల్ గా భయం కన్నా ఎడ్యుకేట్ చేస్తే ఈ సిచ్యువేషన్ ని మనము చాలా బాగా ఎదుర్కోవచ్చు అనేది నా ఫీలింగ్. అర్థమైంది. మనము సింగపూర్ తో భారతదేశాన్ని పోల్చలేవు. సింగపూర్ జనాభా ఎంత, భారతదేశం జనాభా ఎంత? సింగపూర్ లో డిసిప్లిన్డ్ కంట్రీ. భారతదేశం ఏ రకంగా ఉంటది? ఏ ప్రాంతం వాళ్ళు ఉంటారు, ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు, ఎన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎన్ని భాషల వాళ్ళు ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కంటైన్మెంట్ జోన్స్ పెడతా ఉన్నాం, పోలీసులను పెట్టాము. టోటల్ గవర్నమెంట్ మిషనరీ అంతా కూడా అదే పని చేస్తా ఉంది. అందరం అదే, రాజకీయ పార్టీలు అదే పని చేస్తా ఉంది. మొత్తం సినిమా యాక్టర్స్ కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, గాయకుల ద్వారా కూడా అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. పద్మశ్రీ అవార్డ్స్, ఇండస్ట్రియలిస్టులు, స్పోర్ట్స్ మెన్స్, క్రికెటర్స్ తోటి కూడా అవేర్నెస్ తీసుకొస్తాను. ఇంతకంటే అవేర్నెస్ ఇంకేం ఉండదు. తెలియక చేస్తే వేరు, తెలిసి మొండిగా చేసినాక ఎవరేం చేయలేము మనం. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి, సమయాన్ని కేటాయించి మా అందరితో 1 గంట పైనే మాకు వెచ్చించి మీరు మాకు ఇండియాలో జరిగే పరిస్థితులు, అక్కడ పరిస్థితుల గురించి మాకు స్ఫూర్తిని, ఆనందాన్ని కలిగించినాయి. ధన్యవాదాలండి. అట్లాగే చిన్నబాబు గారికి, భరత్ రెడ్డి గారికి వాళ్ళ టైం తీసుకుని సమావేశంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు. సింగపూర్ లో ఉన్న తెలుగు వారు అందరి తరపున, మా కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.